గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అంజిబాబు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ముఖ్యంగా ఆర్ఐ శ్రీనివాసరాజు, టీపీఓ పార్థసారథి భారీగా అక్రమ వసూళ్లు, లంచాలకు పాల్పడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. డబ్బులు తీసుకుని అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని అంజిబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు ఈ ఆరోపణలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ మరియు రామచంద్రారెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అయితే సమీక్ష సమావేశం అధికారులతో నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిఎస్సి చైర్మన్, రాష్ట్రానికి పిఎస్సి చైర్మన్ గా అయితే ఆయన ఉన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని అయితే రేపింది అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగిన ఇక్కడ ఈ సమీక్ష సమావేశంలో ఏదైతే ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అయితే విజృంభించిందన్న ఆరోపణలు అయితే ఎక్కువగానే వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలియజేస్తూ ఉంది. మనకి అయితే ఇక్కడ టీపీయూగా వర్క్ చేస్తున్న పార్థసారథి అయితే ఎక్కడైతే భీమవరంలో కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి అధిక మొత్తంలో అమౌంట్ అయితే డిమాండ్ చేస్తూ అవినీతి పాల్పడుతున్నారన్న ఆరోపణలు అయితే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినాయని, వాటిని మీరు సరిదిద్దుకోకపోతే మీ భవిష్యత్తులో చాలా విధానం అయితే మీరు నడుచుకోకపోతే మీ భవిష్యత్తులో మిమ్మల్ని ఏసీబీకి పట్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆయన అయితే వ్యాఖ్యానం చేశారు. ఆయనతో పాటు ఇక్కడ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసరాజులపై కూడా అనేక ఆరోపణలు వస్తుంటూ ఆయనకి విసుగు చెంది ఇక్కడ ఏదైతే సమీక్ష సమావేశంలో ఆయన అయితే ఓవర్ఫ్లో అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ఆయన ఒక అధికారుల్ని ఇలా అన్నారంటే ఏ స్థాయికి అయితే ఇక్కడ అవినీతి వెళ్ళిపోయింది అనేది మనం చర్చించుకోవాల్సిన విషయం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క ఎవరైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నారో వారికి అనుమతులకు, నిబంధనలకు విరుద్ధంగా అయితే మీరు అనుమతులు ఇచ్చి వారి దగ్గర లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని, వాటికి ఇక్కడ ఎవరైతే ఆర్ఐగా వర్క్ చేస్తున్నారో శ్రీనివాసరావు అయితే మీకు సహకరిస్తున్నారని, అవినీతి అయితే పెరిగిపోయిందని, అయితే తన దృష్టికి అయితే వచ్చిందని, ఇక్కడి నుంచి అయినా తమ ఒక పద్ధతి అయితే మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా పరిస్థితులు అయితే ఎదుర్కొంటామని అయితే ఇక్కడ ఎమ్మెల్యే అంజిబాబు అయితే తెలియజేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ భీమవరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చాంశంగా అయితే నియమించింది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడ ఏ రకంగా అవినీతి అయితే కూరుకుపోయింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఎక్కువ టౌన్ ప్లానింగే కాదు అనేక సెక్షన్ల మీద అయితే ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ శానిటైజర్ అవని, అక్కడ లైట్లకు సంబంధించిన, మున్సిపాలిటీ సంబంధించిన అనేక కార్యక్రమాల మీద అయితే ఆయన సమీక్ష సమావేశం అన్నింటిలోనే కొన్ని నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకించి అయితే ఇక్కడ ఈ టౌన్ ప్లానింగ్ మీద అయితే అవినీతి అయితే పేరుపోయిందని ఆయన తెలియజేశారు. వారి పద్ధతి అయితే మార్చుకోకపోతే భవిష్యత్తులో మీకు ఏసీబీని పట్టించే అవకాశం అయితే నేరుగా నేనే ఏసీబీ వాళ్ళకి పట్టిస్తానని ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే అయ్యుండి ఈయన స్థాయిలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఇలా చేశారని మనం చర్చించుకుంటే, అని ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుమతి లేకుండా ఆయన పేరు వాడేసి ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పడం, లేకపోతే అధికారులతో వచ్చి ఎమ్మెల్యే అనుసంధానం జరుగుతుందని చెప్పి ఆయన మీద అయితే లేనిపోని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తుందో ఆయన విసిగి చెంది ఓవర్ఫ్లో అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ చూసినా ఈ ఎమ్మెల్యే పేరు రిఫరెన్స్ వాడుతుంటూ ఇటు అధికారులు కూడా, పై అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే భీమవరంలో కనిపిస్తూ ఉందని అధికారులు అయితే చాలా వ్యాఖ్యలు అయితే చర్చించడంగా జరిగింది. దీనిపైన ఒకేసారి ఎమ్మెల్యే గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తన మీద చేస్తున్న ఈ రోమలాంటికి చెక్ పెట్టే సందర్భ వ్యాఖ్యలు అయితే ఆయన చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ ఇక్కడ మనం భీమవరం మున్సిపాలిటీకి వస్తే చూసుకుంటే అయితే ఈ టౌన్ ప్లానింగ్ అనే విభాగంలో అవినీతి అయితే చాలా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే కమిషనర్ గారు కూడా చాలా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి దృష్టిలో కూడా అయితే వెళ్ళింది. వేచి చూడాలి ఇక్కడ భీమవరం మున్సిపాలిటీ యొక్క తీరు మారుతుందా, లేకపోతే ఇదే కంటిన్యూగా వెళ్తుందా, ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఏ విధమైన చర్చనీయం అయితే ముందుకు వెళ్తుందా మనం వేచి చూడాల్సిన సమయం అయితే కనిపిస్తుంది. మున్సిపాలిటీలో ఇంత అవినీతికి పరిపడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అయితే మున్సిపల్ ఎలక్షన్ అయితే జరగలేదు. ఇక్కడ చైర్మన్ లేకపోవడంతో ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఒక అవగాహన లోపం వల్ల అనుకోవచ్చు. అధికారుల మీద అధిక ఒత్తిడి పడడం, అదే చైర్మన్ ఉంటే కనుక ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించడం వల్ల కూడా ఇటువంటి అవినీతిని నిరోధించవచ్చని ఇక్కడైతే అధికారులు అటు ప్రజలు కూడా వాపోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడైతే ఎలక్షన్ ఖచ్చితంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మున్సిపల్ ఎలక్షన్ అయితే జరిగితే ఇక్కడ చైర్మన్ అంటూ ఉంటే ఈ అవినీతికి మనం అడ్డు పెట్టవచ్చని ఇక్కడ ప్రజల యొక్క భావన. మనం వేచి చూడాలి. గతంలో ఎదరికి వెళ్ళే కొలదే ఇక్కడ భీమవరం ఒక పరిస్థితి ఏ విధంగా మారబోతుందో, ఏ విధంగా అవుతుందో మనం వేసి చూడాలి. మన ఆది పశ్చిమ గోదావరి జిల్లా.